Hi students, welcome to Ramesh Institute of Economy. I am Ramesh. Ramesh Economy app ను డౌన్లోడ్ చేసుకోవటం డిస్క్రిప్షన్ బాక్స్ నుండి. తర్వాత కోర్సు కొనుగోలు చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే జనవరిలో క్యాలెండర్ అంటున్నారు, 1500 to 600 పోస్టులు ఉంటాయి అంటున్నారు. అందులో మరి ఎకానమీ డామినేషన్ కాబట్టి వాళ్ళు ఇప్పటి నుంచి మీరు సీరియస్ ప్రిపేర్ కావాలి. సో ఆఫ్లైన్కు అవకాశం చాలా తక్కువ, అందువల్ల ఆన్లైన్లోనే మనము వ్యాక్సిన్ వచ్చేంత వరకు ఆన్లైన్లోనే ఎఫోర్డ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకోసమే నేను ఆఫ్లైన్ తగ్గినట్టు ధీటుగా ఆన్లైన్ ప్రిపేర్ చేస్తున్నాం. అదే మనకు 2019 గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్లో సర్వే బడ్జెట్ అకాడమీతో పాటు వాళ్ళు కరెంట్ ఎకానమీ పైన కాన్సన్ట్రేట్ చేశారు మొదటిసారి. దానివల్ల కరెంట్ ఎకానమీ పైన కూడా వీడియో చేస్తున్నాం. అందులో కొన్ని వీడియోస్ యూట్యూబ్లో పెడుతున్నాం. రమేష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకానమీ అని మీరు యూట్యూబ్లో క్లిక్ చేస్తే ఉచిత వీడియోలు వస్తాయి. యాప్లో కూడా ఉచిత వీడియోలు దొరుకుతాయి మీకు. తర్వాత కోర్సును కొనుగోలు చేయండి. ఓకేనా, రైట్. సరే, ఇప్పుడు ఉన్నటువంటి టాపిక్ చూద్దాం. ఇది మనకు ఇది పిఎల్ఐ రైట్. అంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్, ఉత్పత్తి ఆధారిత ఉద్దీపన రైట్. ఇలా ఆర్థిక వ్యవస్థ ఎప్పుడైతే స్లో డౌన్కి వెళ్తుందో, అంటే ఉత్పత్తి తగ్గిపోవడము, సరఫరా తగ్గిపోవడము, మార్కెట్లో క్షీణించడము రైట్, వినియోగము తగ్గిపోవడము రైట్, పెట్టుబడులు తగ్గిపోవడము, మరి మూలధనం తగ్గిపోవడము, ఆదాయం ఇట్లా స్లో డౌన్ అయినప్పుడు తప్పకుండా ప్రభుత్వం చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఎస్పెషల్లీ ఇవాళ ఈ చైనాకు అమెరికాకు ట్రేడ్ వార్ జరగడం వల్ల కొంత నష్టపోయినాం. తర్వాత డిమానిటైజేషన్, నోట్ రద్దు తప్పని చెప్పడం లేదు, కాకపోతే నోట్ రద్దు అనేది అది కరెక్ట్ టైం కాదు. సమస్యలో ఉన్నప్పుడు రీఫార్మ్స్ పెట్టకూడదు. అదేవిధంగా విపరీతంగా ఫీవర్ వస్తున్నప్పుడు పోయి ఎక్సర్సైజ్ చేస్తే ఎట్లుంటుంది అదనమాట. కాబట్టి అది మనవాడు చేసిన కొంచెం పొరపాటు. తర్వాత ఇంకోటి ఏంటంటే 100 కోట్లు మీరు రద్దు చేసినప్పుడు నోట్లను 100 కోట్ల విలువైన కొత్త నోట్స్ను మనం ఆడ ప్రవేశపెట్టాలి. అది చేయలేదు. దానివల్ల జనాలు పెద్ద క్యూ కట్టడము, డబ్బుల కోసం ఉన్న డబ్బును ఖర్చు చేయకపోవడము, తర్వాత యజమానులు కూడా వర్క్ సైట్లో కూలీలకు డబ్బులు ఇవ్వకపోవడము, అట్లా వర్క్ సాగిపోవడం, ఇట్లా పెద్ద న్యూస్ జరిగింది. ఈ యొక్క డిమానిటైజేషన్ వల్ల, నోట్ రద్దు వల్ల అకార్డింగ్ టు సిఎంఐఈ సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ వీళ్ళ ప్రకారము మనకు వచ్చింది ఎంత అంటే జస్ట్ 4,000 కోట్లు మాత్రమే వచ్చింది. కానీ మొత్తం పోయింది ఏంటంటే 2 లక్షల కోట్లు పోయింది. 2 lakh crores మనం నష్టపోయిన విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎప్పుడు కానీ కొన్ని చర్య తీసుకున్నప్పుడు తప్పకుండా మేధావులను సంప్రదించవలసిన అవసరం ఉంటుంది. తర్వాత అది కొంచెం ఫెయిల్ అయిన విషయం చెప్పవచ్చు. తర్వాత ట్రేడ్ వార్, తర్వాత జిఎస్టీ కూడా చాలా మంచి కార్యక్రమం. అదే 17 years కానీ ఫైట్ చేస్తున్నాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మళ్ళీ మనం సమస్యలో ఉన్నప్పుడు మళ్ళీ రీఫార్మ్ పెట్టినట్టు అంతే. జిఎస్టీ తప్పు కాదు, డిమాండ్ తప్పు కాదు నా ఉద్దేశంలో. కాకపోతే ఏంటంటే అది సమయం కాదు అనే విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఇవాళ మూలిగ నక్క మీద ఏది తాటికే పడ్డట్టు ఇలా కోవిడ్ వచ్చేసింది. ఆల్రెడీ ఆ ట్రేడ్ వాళ్ళు ఉన్నారు బాబు, ఆ డిమానిటైజేషన్ అది, జిఎస్టీ ఉన్నది, 2008 రిజిస్ట్రేషన్ దాని యొక్క ప్రభావం ఉన్నది, అర్థమైందా? ఇట్లా మనం ఏడుస్తున్న సందర్భంలో మళ్ళీ కోవిడ్ వచ్చి మీద పడడం వల్ల ఇది ఏమైందంటే టోటల్ ఎకానమీ లోపల ఇలా మన కూడా పేపర్లో చెప్తున్నారు రైట్, 2 త్రైమాసిక నెలల్లో ఆర్థిక వ్యవస్థ రుణాత్మకంగా ఉంటుంది, దాన్ని డిప్రెషన్ అంటాం. ఇక అది కూడా డిప్రెషన్లోకి వెళ్తున్నదని కూడా ఎకానమిస్టులు మరి కాషన్ చేస్తున్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇలాంటి సందర్భంలో గవర్నమెంట్ ఎన్నో రకాల మరి ఇన్సెంటివ్స్ మరి ఉద్దీపన పథకాలు పెట్టింది. అందులో పిఎల్ఐ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇలా November 11 ఇలా 2020 లోపల మరి నిర్మలా సీతారామన్ గారు ఒక 10 రంగాలకు ప్లస్ హౌసింగ్, తర్వాత నెక్స్ట్ ఎంఎస్ఎంఈ, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, తర్వాత వ్యవసాయ రంగము, వీటన్నిటికి కలిపి ఒక 2,65,000 కోట్ల వరకు ఇలా ఉద్దీపన అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ ఉద్దీపన పథకానికే పిఎల్ఐ అంటే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా. తర్వాత మరొక అంశం ఏంటంటే ఇవాళ మేక్ ఇన్ ఇండియా అనే కార్యక్రమం మనం చేసినాం. అర్థమైందా? ఎందుకోసం అంటే ఇవాళ మరి భారతదేశ ఆర్థిక వ్యవస్థ మనం డెవలప్ చేయాలంటే తప్పకుండా మేడ్ ఇన్ ఇండియా అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఫస్ట్ మేక్ ఇండియా చేసుకున్న తర్వాత మేడ్ ఇండియా పోదాం. మేడ్ ఇన్ ఇండియా అంటే A to Z ఇండియాలో ఉత్పత్తి చేసి మేడ్ ఇన్ ఇండియా అంటారు. అదే మేక్ ఇన్ ఇండియా అంటే కొన్ని ఇక్కడ ఉత్పత్తి చేస్తే కొన్ని బయట ఉత్పత్తి చేస్తే తీసుకొచ్చి దీనికి యాడ్ చేస్తుంటాం. అంటే ఆ విషయం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒక వస్తువు ఉత్పత్తిలో
100 వస్తువులు ఉంటే 100 వస్తువులు ఇక్కడనే ఉత్పత్తి చేసి దాన్ని మేడ్ ఇన్ ఇండియా అంటారు. ఆ వస్తుత్పత్తిలో 100లో కొన్ని బయట నుంచి తీసుకొచ్చి ఆ వస్తుత్పత్తికి యాడ్ చేసి దాన్ని మేక్ ఇన్ ఇండియా అంటారన్న విషయం తెలుసుకోవాలి. కాబట్టి ఫస్ట్ మనం చేయవలసింది మేక్ ఇన్ ఇండియా, తర్వాత మేడ్ ఇన్ ఇండియా పోదామనే ఉద్దేశంగా ఇవాళ మనం మేక్ ఇన్ ఇండియా దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ను ఉధృత చేసే అంశం మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ జీడిపి లోపల ఉత్పాదక రంగ వాటా కనీసం ఒక 20% ఉండాలి, 25% ఉండాలి. కానీ ఇక్కడ ఉంది ఓన్లీ 60%. అదే జర్మనీ లోపల ఉత్పాదక రంగ వాటా జీడిపిలో 47% అది. అదే సౌత్ కొరియా లోపల ఇలా జీడిపిలో ఉత్పాదక రంగ వాటా 39.8% అది. అదే ఫ్రాన్స్ లోపల జీడిపి లోపల ఉత్పాదక వాటా 31.8% ఉన్నది. భారతదేశంలో ఓన్లీ 60% విషయం అర్థం చేసుకోవాలి. దాన్ని కనీసం 25% పెంచాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఇది కూడా ఒక టార్గెట్ పెట్టుకున్నాం విషయం అర్థం చేసుకోవాలి. తర్వాత ఆత్మనిర్భర భారత్ అదేవిధంగా కాబట్టి ప్రొటెక్షన్ అనేది ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. ఇలా దేశీయ పరిశ్రమలు కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదనే విషయం కూడా అర్థం చేసుకోవాలి. ఇవాళ అందుకోసమే ఇలా ఆత్మనిర్భర భారత్ అనేది కూడా రక్షణ విధానం. దీనికోసం మనం ఇవాళ మీకు తెలుసు RCEP లోపల మనం సైన్ చేయలేదు. రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ లోపల ఎందుకోసం అంటే న్యూజిలాండ్ నుంచి వచ్చే డైరీ ప్రొడక్ట్స్ తట్టుకోలేకపోతున్నాం. అదేవిధంగా ఆస్ట్రేలియా నుంచి వచ్చే కూడా డైరీ ప్రొడక్ట్స్ తట్టుకోలేకపోతున్నాం. అదేవిధంగా చైనా నుంచి వచ్చే చీప్ వస్తువులు మనం తట్టుకోలేకపోతున్నాం. కాబట్టి ఇలా మోడీ గారు RCEPలో సైన్ చేయకుండా బయటకు వచ్చిన విషయాన్ని మనం చేసుకోవాలి. అదే రకంగా ఇవాళ దిగుమతి తగ్గించుకునే ప్రయత్నం చేయాలా, ఎగుమతులు పెంచే ప్రయత్నం చేయాలా. రైట్ అంటే దాని అర్థం ఏంటంటే ఇలా ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్, ఎక్స్పోర్ట్స్ ఇన్సెంటివ్ అనేది ప్రమోషన్ విషయం మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఉపాధి పెంచే అవకాశం కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా ఇలా భారతదేశ ఆర్థిక వ్యవస్థను గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా డెవలప్ చేయాల్సిన పరిస్థితి ఉందని చెప్పి కూడా మోడీ గారు అన్నారు. తర్వాత వీ గ్రోత్ దాని అదేవిధంగా ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ కిందకి వచ్చిన పైకి తీసుకుపోవాలా, వీ గ్రోత్ ను కూడా మనం సాధించే ప్రయత్నం చేయాలా. తర్వాత ఈ రకంగా ఆర్థిక వ్యవస్థ డబ్బు లేదు కాబట్టి ఆర్థిక వ్యవస్థలోకి ఏం చేయాలి, డబ్బును మనము పంపింగ్ చేయాలి. దీన్ని మనం పంప్ ప్రైమింగ్ అంటాం. అదేవిధంగా దీన్నే విస్తరణ చర్యలు అంటారు, ఎక్స్పాన్షన్ అంటారు. దీన్ని ఇంకేమంటారంటే హెలికాప్టర్ మనీ అని కూడా అంటారు విషయాన్ని మనం చేసుకోవాలి. కాబట్టి ఆర్థిక వ్యవస్థలో డబ్బులు లేవు కాబట్టి ప్రజలకు డబ్బులు ఇవ్వాలా. ఎందుకోసం భారత ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా దాదాపు జీడిపి లోపల మీకు తెలుసు దాదాపు జీడిపి లోపల 60% జీడిపి ఇవాళ వినియోగం పైన ఆధారపడే విషయం అర్థం చేసుకోవాలి. అంటే ఇలా అంతర్గత వినియోగం భారతదేశం డొమెస్టిక్ కన్జంప్షన్ బాగున్నది కాబట్టి ప్రజల చేతికి డబ్బు రావాలా. కాబట్టి ప్రజలకు రకరకాల రుణాలు ఇవ్వడము, అదే రకంగా ట్యాక్స్ తగ్గించడము, అదే రకంగా వాళ్ళకు మొత్తం ఇన్సెంటివ్స్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇలా చైనా ఆర్థిక వ్యవస్థ ఎక్కువ ఎగుమతులపై ఆధారపడుతుంది. కానీ భారత ఆర్థిక వ్యవస్థ డొమెస్టిక్ కన్జంప్షన్ పైన, అంతర్గత వినియోగం పైన ఆధారపడిన విషయం మనం అర్థం చేసుకోవాలి. అందుకోసమే ఇలా హెలికాప్టర్ మనని మనం ఎంకరేజ్ చేసిన విషయం అర్థం చేసుకోవాలి. ఇవాళ ఉత్పత్తి చేసిన దాంట్లో 25% ఎగుమతి చేయాలని కూడా మనం ఇవాళ మరి ఎంకరేజ్ చేస్తున్నాం. దీనికోసం సన్ రైజ్ ఇండస్ట్రీస్ ఓకేనా అంటే కొత్త పరిశ్రమలు, తర్వాత ఫాస్ట్ గా డెవలప్ అవ్వాల్సిన ఎస్పెషల్లీ ఇలా ఫార్మా కావచ్చు, ఫుడ్ ప్రాసెసింగ్ కావచ్చు, స్పేస్ టూరిజం కావచ్చు, ఇలా హైడ్రోజన్ ఫ్యూయల్ ప్రొడక్ట్స్ కావచ్చు, ఇలా వీటిని కూడా మనం డెవలప్ చేసే ప్రయత్నం చేసే విషయాలు తెలుసుకోవాలి. తర్వాత ఆర్థిక వ్యవస్థ లోపల శ్రమ సాంద్రిత వస్తువులను బిల్డప్ చేసే ప్రయత్నం చేయాలా. అంటే ఏంటంటే లేబర్ ఎక్కువగా ఉండి క్యాపిటల్ తక్కువగా ఉన్న పరిశ్రమను ఎంకరేజ్ చేస్తే ఉత్పత్తితో పాటు ఉపాధి కూడా అవసరం. ఉత్పత్తి వచ్చి సంతోషం కాదు, ఉత్పత్తి వస్తే జాతీయత పెరుగుతుంది, కానీ ఉపాధి కూడా వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇలా భారతదేశం ఎక్కువ యూత్ దేశం కాబట్టి, యంగ్ కంట్రీ కాబట్టి, యంగిస్తాను కాబట్టి తప్పకుండా యూత్ కు ఉపాధి కావాలి, తర్వాత ఉత్పత్తి కావాలనే విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఉత్పత్తి ఉపాధి రెండు ఇవ్వాలంటే అది లేబర్ ఇంటెన్సివ్ గూడ్స్ మాత్రం ఉత్పత్తి చేయాలా, శ్రమ సాంద్రిత వస్తువుల ఉత్పత్తి మాత్రం ఉత్పత్తి చేయాలా. అంతేగాని ఇక్కడ మనము క్యాపిటల్ ఇంటెన్సివ్ గూడ్స్ ను ఉత్పత్తి చేయొద్దనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలా. ఓకేనా, దానికోసం ఇలా ఏవైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో, ఏవైతే ఉపాధిని కల్పిస్తున్నాయో ఆ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ రకరకాలుగా ఇన్సెంటివ్స్ ఇస్తా ఉన్నది అదేందా. సో ఆ విషయాలు తెలుసుకోవాలి. ఇక November 11, 2020లో PLIని ప్రకటించడం 2,60,000 కోట్ల రూపాయలు, 2,65,000 కోట్ల రూపాయలు, 2.65 lakh crores. అదే నా విషయం అర్థం చేసుకోవాలి. అంటే 2,65,000 కోట్ల రూపాయలు ఇవాళ మన ఇన్సెంటివ్ ఇచ్చిన విషయం అర్థం చేసుకోవాలి. ఎవరైతే గత సేల్స్ కంటే ప్రొసెస్ సేల్స్ దాన్ని ఇంక్రిమెంటల్ అంటారు అదేవిధంగా ఉంటాయో వాటిలో 4 to 6% గవర్నమెంట్ మీకు కొంత ఇన్సెంటివ్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ గతంలో ఒక 100 వస్తువులు మీరు అమ్మారు, ఇప్పుడు 120 అమ్ముతున్నారు, 20 అనేది ఇంక్రిమెంటల్. ఆ 20కి 4 to 6% మీకు ఇన్సెంటివ్ ఇస్తున్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎవరైతే ఎక్కువ సేల్ చేస్తారో వాళ్ళని ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది 10 రంగాలకు వర్తింపజేస్తారు. 5 years వరకు అమల్లో ఉంటుందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ PLI అనే పథకాన్ని అమలు చేసేవారు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఏజెన్సీ PME అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలా. తర్వాత ఇక్కడ అంశం ఏంటంటే ఇలా సెల్ఫ్ రిలయన్స్, అదేవిధంగా స్వయం సాధించడము,
తర్వాత డొమెస్టిక్ ప్రొడక్షన్ పెంచడము, అదే రకంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను కూడా పెంచే ప్రయత్నం, ఎఫ్డీలు పెంచే ప్రయత్నం కూడా చేయాలని కూడా ఇలా పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఇలా వృద్ధిని పెంచుకోవాలా, గ్రోత్ బాలిస్టర్ చేసుకోవాలా, అదేవిధంగా హైటెక్ ప్రొడక్షన్ కూడా మనం డెవలప్ చేయాలని చెప్పి కూడా ఇందులో పేర్కొన్నారు. తర్వాత వయబిలిటీ గ్యాప్ ఫండ్ అంటారు. అంటే ఇలా ఒక ప్రైవేట్ రంగం, ఒక ప్రైవేట్ సంస్థ ఒక 1000 కోట్లతో ప్రాజెక్టు చేపడితే ఆ 1000 కోట్లలో 20% గవర్నమెంట్ గ్రాంట్ ఇస్తుంది. ఆ గ్రాంట్ ని ఏమంటారంటే VGF అంటారు. ఇలా జనరల్ 20% ఇస్తారు, కానీ హెల్త్ కోసం 30% ఇస్తున్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇలా భారతదేశము లోపల ప్రభుత్వము మరి పెట్టుబడి చేసే కార్యక్రమం లేదు. ఎందుకోసం అంటే ప్రభుత్వం యొక్క ఆదాయం తగ్గిపోయినవి. ప్రభుత్వం లోపల ఎక్కువగా మరి ముఖ్యమంత్రులు ఈ యొక్క మరి ఈ డెమాన్స్ట్రేషన్ ప్రోగ్రామ్స్ అంటే ఏంటంటే ప్రజా ఆకర్షక కార్యక్రమాలు చేసుకుంటూ ఇలా ఉత్పత్తిని పెంచలేకపోతున్నారు. అందువల్ల ఏం చేసింది గవర్నమెంట్, ప్రైవేట్ వాళ్లకు ఉపయోగించింది. ఇలా ఒక రోడ్ వేయండి, 1000 కోట్లతో ఒక రోడ్ ఇస్తారు, దాంట్లో మీకు 20 కోట్లు మేము ఇస్తాం, అంటే 200 కోట్లు ఇస్తాం, 100 కోట్లతో 20 కోట్లు ఇస్తాం. ఇట్లా 20% ప్రభుత్వం గ్రాంట్ వేస్తాన్ని VGF అంటారు, వయబిలిటీ గ్యాప్ ఫండ్ అంటారు. కాబట్టి సాధారణంగా ఆర్థిక కార్యక్రమాల కోసం, ఆర్థిక అవస్థాపన కోసం VGF ఎంత 20%, సాంఘిక అవస్థాపన కోసం 30% మనం అర్థం చేసుకోవాలా. అదేవిధంగా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం, సాంఘిక అవస్థాపన కోసం VGF 30% విషయం అర్థం చేసుకోవాలా. ఈ యొక్క సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపల, సాంఘిక అవస్థాపన లోపల త్రాగునీరు అనే విషయం ఇక్కడ మనం అర్థం చేసుకోవాలా. త్రాగునీరు అంటే సేఫర్ డ్రింకింగ్ వాటర్ అనే విషయం అర్థం చేసుకోవాలా, SGW. అదేవిధంగా ఎడ్యుకేషన్, విద్య విషయంలో, అదేవిధంగా మరి ఆరోగ్య విషయంలో కూడా ఇక్కడ తీసుకున్నాం. తర్వాత మరి ఇలా వేస్ట్ వాటర్ ను ఎట్లా నిర్వహించాలా, తర్వాత ఘన పదార్థం ఎట్లా నిర్వహించాలా, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ కోసం కూడా ఇవాళ VGF ను అమలు చేసిన విషయం తెలుసుకోవాలి. VGF అంటే ఏంటండి, ఒక ప్రాజెక్ట్ ఖర్చులో 20% నుంచి 30% వరకు ప్రభుత్వం భరిస్తుంది. 20% ఆర్థిక అవస్థాపన కోసం, 30% సాంఘిక అవస్థాపన కోసం విషయం అర్థం చేసుకోవాలి. దీన్ని VGF అంటారు, వయబిలిటీ గ్యాప్ ఫండ్ అనే విషయం అర్థం చేసుకోవాలి. ఇలా ఇటీవల కార్యక్రమంలో ఇలా ఎకానమిస్టులు స్పందిస్తున్నారు. బాబు 3 నెలలు అంటే ఏప్రిల్ 2020 ఏప్రిల్ టు జూన్ 24% మైనస్కి వచ్చింది ఆర్థిక వ్యవస్థ. అదే రకంగా ఇలా జూలై సెప్టెంబర్ 2020లో ఆర్థిక వ్యవస్థ మైనస్కి వెలిగింది 8.6%. కాబట్టి ఆర్థిక వ్యవస్థ డిప్రెషన్ లోకి, మాంద్యంలోకి జారుకున్నది. మీరు జాగ్రత్త పడని కూడా చెప్తున్నారు. అలాంటప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ తప్పకుండా ఎన్నో ఇన్సెంటివ్స్, ఎన్నో ఉద్దీపన కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉన్నది. అందులో భాగంగానే ఇలా మనము ఆత్మ నిర్భర భారత్ S30ను పెట్టేసి 2,65,000 కోట్ల రూపాయలు ఇవాళ మరి ఎరువుల కోసం 65,000 కోట్ల రూపాయలు, అదేవిధంగా ఆవాస్ యోజన అర్బన్ కోసము 18,000 crores, పారిశ్రామిక మౌలిక వసతుల కోసం 10,200 కోట్లు, గ్రామీణ ఉపాధి హామీ కోసం 10,000 కోట్లు, ఇలా నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కోసం 6,000 కోట్లు, ఆత్మ నిర్భర్ భారత్ రోజ్గార్ యోజన కోసం 6,000 కోట్లు, తర్వాత ఎగ్జిమ్ బ్యాంక్ 3,000 కోట్లు, కోవిడ్ కోసం 9,000 కోట్లు కేటాయించిన విషయాన్ని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలా. తర్వాత ఇవాళ కోవిడ్ అనంతరం ఇలా PM గరీబ్ కళ్యాణ్ యోజన కోసం 1,92,800 కోట్లు, ఆత్మ నిర్భర్ భారత్ కోసం 11 lakh crores, అదే రకంగా ఆత్మ భారత్ 1 కోసము 11,02,650 crores, ఇవాళ PMGK అన్నా యోజన కోసం 82,911 crores, ఆత్మ నిర్భర్ భారత్ 2 కోసము 73,000 కోట్ల రూపాయలు ఇలా ప్రభుత్వం కేటాయించింది. మొత్తం మీద కేటాయించిన ఉద్దీపన యొక్క విలువ ఎంత అంటే 29,87,640 కోట్లు కేటాయించిన విషయం అర్థం చేసుకోవాలి. దీన్ని బట్టి మనకి ఇక్కడ అర్థమైందంటే ఎప్పుడైతే ఆర్థిక స్లోడౌన్కి వెళ్తుందో, ప్రాబ్లం ఉంటుందో, తప్పకుండా ప్రభుత్వం ముందుకొచ్చేసి అనేక రకాల కార్యక్రమాలు చేసిన విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ ఉద్యోగులు ఎవరైతే ఎంప్లాయీస్ నియమించుకుంటారో వారికి సంబంధించిన ఉద్యోగుల భవిష్యత్ నిధిని మేమే భరిస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఇలా అక్టోబర్ 1 నుంచి 2020 నుంచి జూన్ 30, 2021 యొక్క భవిష్యత్ నిధి అందుబాటులో ఉంటుంది. మీరు వాళ్ళ తరపున EPF కట్టాల్సిన అవసరం లేదు, మేమే చెల్లిస్తామని కూడా ప్రభుత్వం చేసింది. అయితే అది చిన్న ఉద్యోగుల కోసం, అంటే 15,000 లోపు శాలరీస్ ఉన్న వాళ్ళ కోసం మీరు ఎంతైతే EPF కడతారో అది మేము చెల్లిస్తామని చెప్పి ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఆత్మ నిర్భర భారత్ రోజ్గార్ యోజన అని పేరు పెట్టేసింది. కేంద్రం EPF చెల్లిసి 2 years వరకు అనే విషయం అర్థం చేసుకోవాలి. అయితే దీంట్లో ఇవాళ ఒక ఉద్యోగి కనుక ఉన్నట్లయితే అతని శాలరీలో 12% అతను చెల్లించాలి ఉద్యోగ భవిష్యత్ నిధి కోసం, సంస్థ కూడా 12% చెల్లించాలి, మొత్తం 24% ఇలా భవిష్యత్ నిధి కోసం చెల్లించాలి. ఇది ఉద్యోగి చెల్లించవలసిన అవసరం లేదు, ఇది సంస్థ చెల్లించవలసిన అవసరం లేదు. ఇప్పుడు ప్రభుత్వం చెల్లిస్తున్న 2 years వరకు కూడా ప్రకటించడం జరిగింది. వలస కూళ్లకు వాళ్ళు ఉన్న చోటనే ఉపాధి కల్పించేందుకు 10,000 కోట్లు ఇలా కేటాయించడం జరిగింది. అదే రకంగా MSMEలకు ప్రకటించినటువంటి అత్యవసర రుణ వితరణ హామీ పథకం కాల పరిమితిని ఎమర్జెన్సీ మరి క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమును ఇవాళ మరి
ఈ 2021 మార్చి 31 వరకు పొడిగించిందనే విషయం కూడా అర్థం చేసుకోవాలి. అదేవిధంగా సర్కిల్ రేట్ అంటే ఇలా ఒక ఇల్లు కానీ జాగా కానీ ప్రభుత్వ రేట్ అంటారు. ఒక ఇల్లు అనుకోండి, దాని ఒక జాగా అనుకోండి, ఏరియా, ఆ ఏరియా ప్రభుత్వం నిర్ణయించిన రేటును సర్కిల్ రేట్ అంటారు. ఆ సర్కిల్ రేటుకు 10% అటు ఇటు మనం ఒప్పందం చేసుకోవచ్చు. దీన్ని 20% చేశారు. దీనివల్ల రియల్ ఎస్టేట్ వ్యవస్థ కొంత న్యాయం జరిగిందనే విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి సర్కిల్ రేట్ అంటే గవర్నమెంట్ నిర్ణయించిన ధర, దానికి 10% తక్కువ ఎక్కువ మనం ఒప్పందాలు చేసుకోవచ్చు. ఇదివరకు ఇప్పుడు 20% కూడా చేసుకోవచ్చు అని చెప్పి రియల్ ఎస్టేట్ రంగాన్ని ఉద్దీపన వైపు తరలించారు. ఇది జూన్ 21, 2021 వరకు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. తర్వాత ఆత్మనిర్భర్ భారత్ 3.0 వల్ల దాదాపు 78 లక్షల జాబులు ఇలా క్రియేట్ అవుతాయని చెప్పేసి పేర్కొనడం జరిగింది. అదే రకంగా ఆత్మనిర్భర్ భారత్ 3 వల్ల 25 లక్షల టన్నుల స్టీల్ డిమాండ్ వస్తుందని, తర్వాత ఆత్మనిర్భర్ భారత్ 3.0 వల్ల 131 లక్షల టన్నుల సిమెంట్ కూడా డిమాండ్ వస్తుందని కూడా ఎఫ్ఎం గారు పేర్కొన్నారు. తర్వాత మొత్తం మీద ఎంఎస్ఎంఈ విషయాన్ని మనం అర్థం చేసినట్లయితే దాదాపు ఈ మ్యారటోరియంను మరి 1 year వరకు కూడా వాళ్ళకు చేశారు. ఆ విషయం అర్థం చేసుకోవాలి. 3 lakh crores దానికి ఖర్చు అవుతుంది. ఆ విషయం కూడా అర్థం చేసుకోవాలి. మొత్తం మీద ఎంఎస్ఎంఈల డెవలప్మెంట్ కోసం 3 లక్షల కోట్ల రూపాయలు వీళ్ళు కేటాయించిన విషయం అర్థం చేసుకోవాలి. ఎంఎస్ఎంఈల కోసం మ్యారటోరియం చేశారు. వాళ్ళకు మళ్ళీ టాప్ అప్ లోన్స్ ఇచ్చారు. ఇట్లా అనేక రకాలుగా ఎంఎస్ఎంఈలను ఆదుకుంటున్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. మొత్తం మీద విషయాన్ని గమనించినట్లయితే ఇవాళ ఆర్థిక వ్యవస్థ కొంత కిందికి రావడం వల్ల దాన్ని మనం డెవలప్ చేసేందుకు అనేక రకాల కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆ విషయం అర్థం చేసుకోవాలి. ఎందుకోసం అంటే ఇలా అనేక సమస్యలు, డిమాండేజ్ సమస్య కావచ్చు, జిఎస్టీ సమస్య కావచ్చు, వరల్డ్ డిఫరెన్స్ సమస్య కావచ్చు, ట్రేడ్ వార్ కావచ్చు, ఇట్లా అనేక రకాల సమస్యలు ఆర్థిక వ్యవస్థను భయపడుతున్నాయి. అయినప్పటికీ ఇలా కేంద్ర ప్రభుత్వం వెనక్కి పోకుండా అనేక రకాల చర్యలు, ఇలా కోవిడ్ వల్ల కూడా మరి మామూలు దెబ్బ కాదు. అదే కోవిడ్ వల్ల టోటల్ గా లాక్డౌన్ లోపల ప్రొడక్షన్ మొత్తం జీరో అయిపోయింది. అందువల్లనే ఇలా మనం చూసాం కదా, ఇలా డిప్రెషన్ వైపు పోతున్నది కూడా ఆర్థికవేత్తలు చెప్తున్నారు. ఎందుకంటే 2 త్రైమాసికంగా అంటే 6 months లోపల మైనస్కి వెళ్ళిపోయింది అనే విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఇట్లా అయినప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ తప్పకుండా డెవలప్ అవుతుంది, తప్పకుండా ఫాస్ట్ డెవలప్ అవుతుంది. ఎందుకోసం అంటే భారత ఆర్థిక వ్యవస్థ ఉన్నటువంటి ఆస్తి ఏంటంటే పొదుపులు, జీడిఎస్ అంటారు, అది 30% పైన ఉన్నాయి. పెట్టుబడులు జీడిఐ అంటారు, 30% పైన ఉన్నాయి జీడిపి లోపల. కాబట్టి ఇది భారత ఆర్థిక వ్యవస్థ కాస్త చెప్పవచ్చు. అదే రకంగా మరొక అంశం ఏంటంటే ఇలా భారత ఆర్థిక వ్యవస్థ లోపల మనం ఎగుమతి చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎంత ఉత్పత్తి చేసినా భారతదేశం కన్జంప్షన్ అయిపోతుంది. అదేవిధంగా దీన్ని అంతర్గత వినియోగం అంటారు. ఇలా 138 కోట్ల మంది మార్నింగ్ టిఫిన్ చేస్తున్నారంటే ఎన్ని టన్నుల మరి ఆహార పదాలు అయిపోతుంది మీరు చేసుకోవాలి. తర్వాత మధ్యాహ్నం ఊపుకుంటారా, మరి లంచ్ చేస్తారు, మళ్ళీ స్నాక్స్ అని 4 గంటల మొదలు పెడతారు, మళ్ళీ నైట్ డిన్నర్ మొదలు పెడతారు. ఈ రకంగా 4 సార్లు ఇలా భారతదేశంలో ఉన్న 138 కోట్ల మంది తింటూ ఉంటే ఎంత ఉత్పత్తి అని అయిపోతుంది. అందుకే డొమెస్టిక్ కన్సంప్షన్ ఎక్కువ భారతదేశానికి. ఇది కూడా భారతదేశ ఆర్థిక ఆస్తి లాంటిది. కాబట్టి ఇందులో మళ్ళీ ఇంకోటి ఏంటంటే జనం లోపల కూడా యంగ్స్టర్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఏం తిన్నా అరిగిపోతుంది. రాత్రి 1 గంటకు చికెన్ బిర్యానీ తిన్నా మనం కరుగుతుంది. ఎందుకోసం యూత్ కాబట్టి. ఇట్లా భారత ఆర్థిక వ్యవస్థ అసెట్ ఏంటంటే యూత్. మరొక అంశం ఏంటంటే ఇవాళ డొమెస్టిక్ కన్సంప్షన్ ఎక్కువ. మీరు ఎగుమతి చేయాల్సిన అవసరం లేదు, మీరు ఎంత ఉత్పత్తి చేయండి, దేశంలోనే కన్సంప్షన్ అయిపోతుంది. ఆ విషయం కూడా అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఇవన్నీ ఆచరిస్తున్నాయి. మొత్తం మీద భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఫాస్ట్ గా డెవలప్ అవుతుంది. ఇలా ప్రపంచంలో మరి మొత్తం జీడిపి విషయాన్ని చూసినట్లయితే 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నది. ఫ్యూచర్ లో 4వ ఆర్థిక వ్యవస్థ, 3వ ఆర్థిక వ్యవస్థ కూడా వెళుతుంది. అందులో డౌట్ లేని విషయం కూడా అర్థం చేసుకోవాలి. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ.